తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు సీమాంధ్రాని సింగపూర్ గా చేస్తామని అప్పుడు రాజకీయ నాయకులు వాగ్దానాలు చేశారు. సింగపూర్ ని కేవలం 3.5 దశాబ్ద కాలంలో ఒక భారీ సిటీ స్టేట్ గా తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే సింగపూర్ కి నేచురల్ రిసోర్సెస్ కూడా ఏమీ లేవు. అయినా సింగపూర్ ఇంతలా డెవలప్ అవడానికి కారణం ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. సింగపూర్ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి తినడానికి తిండి కూడా లేదు. పేదరికం ఎంతలా ఉందంటే తిండి దొరికే లోపు ప్రాణాలు కోల్పోయేంతలా ఉంది. ఈ దేశానికి ఎటువంటి నేచురల్ రిసోర్సెస్ లేవు. ఈ దేశం ఏరియా వైజ్ గా ఎంత చిన్నగా ఉంటుందంటే ఫుల్ గా జూమ్ చేసి చూస్తే గానీ వరల్డ్ మ్యాప్ లో ఎక్కడుందో కూడా కనబడదు. ఈ దేశంలో పాపులేషన్ వచ్చేసి పర్ స్క్వేర్ కిలోమీటర్ కి 7,000 మంది నివసిస్తున్నారు. అదే ఇండియా అయితే సేమ్ ఏరియాలో 430 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఈ దేశం అభివృద్ధి చెందిన విధానం చూస్తే ఏ దేశమైనా సరే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నిరుపేద దేశం నుండి ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా మారిపోయింది. ఒకప్పుడు ఈ దేశంలో ప్రజలు పేదరికంతో చనిపోయేవారు. ప్రస్తుతం ఇక్కడ ప్రతి 6గురిలో ఒకరు కోటీశ్వరుడు ఉన్నాడు. ఈ దేశ జీడిపి పెర్ క్యాపిటా ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. ఆసియాలో నెంబర్ 1 గా ఉంది. ఇవన్నీ జరగడానికి గల కారణం ఒకే ఒక వ్యక్తి, లీ క్వాన్ యూ. ఇతడి సంస్కరణల వల్లే సింగపూర్ రూపురేఖలు మారిపోయాయి. దేశాన్ని ఒక సరైన నాయకుడి చేతిలో పెడితే ఎలా అభివృద్ధి చెందుతుందో అనడానికి ఈ దేశం ఒక ఉదాహరణ. సింగపూర్ ఒక సిటీ స్టేట్. దేశమంతా రీజియన్ గా విడిపోయి ఉంటుంది. వెస్ట్ రీజియన్, ఈస్ట్ రీజియన్, సెంట్రల్, నార్త్ రీజియన్ తో వేరువేరుగా ఉంటుంది. సింగపూర్ టోటల్ ఏరియా వచ్చేసి 719 స్క్వేర్ కిలోమీటర్లు. మన దేశ రాజధాని ఢిల్లీలో సగం ఉంటుంది. ఈ దేశ జనాభా వచ్చేసి 57 లక్షల మంది. ఈ దేశం నేషనల్ యాంథమ్ చాలా చిన్నగా ఉంటుంది. ఎంత చిన్నదంటే ఈ దేశం కరెన్సీ మీద దీన్ని చూడొచ్చు. సింగపూర్ కరెన్సీని సింగపూర్ డాలర్ అని పిలుస్తారు. ఒక సింగపూర్ డాలర్ మనకి 62 రూపాయలతో సమానం. సింగపూర్ అనే వర్డ్ సంస్కృతం నుంచి వచ్చింది. సింగం అంటే సింహం, పూర్ అంటే సిటీ. సింగపూర్ ని లయన్ సిటీ అని పిలుస్తారు. దక్షిణ ఆసియా ఖండంలో అతి చిన్న దేశం సింగపూర్. వ్యాపార పరంగాను ఆర్థికంగాను బాగా అభివృద్ధి చెందిన దేశం. ఇది చక్కటి పర్యాటక కేంద్రం కూడా. అయినా ఈ దేశంలో మలై, చైనా, భారతీయులు ఎక్కువగా ఇక్కడ స్థిరపడడంతో విభిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. టూరిజంతో పాటు ఇక్కడ విలాసాలకు, వినోదాలకు ఏ మాత్రం కొదవ ఉండదు. సింగపూర్ లో క్యాసినోవా చాలా ఫేమస్. ప్రపంచంలోని ధనవంతులైన వ్యాపారవేత్తలు ఈ దేశానికి వచ్చి ఇక్కడ క్యాసినో ఆడుతుంటారు. ఆరోగ్య పరంగాను సింగపూర్ అభివృద్ధి పదంలో ఉండడంతో విదేశీయులు సైతం వైద్యం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. పరిశుద్ధతలో కూడా చక్కటి పేరు సంపాదించిన దేశం ఇది. సింగపూర్ అభివృద్ధికి ఇక్కడ పరిపాలనా దక్షత ఒక కారణం. పకడ్బందీగా ఉండే పరిపాలనా నిర్వహణ అతి చిన్న దేశమైన సింగపూర్ ని ప్రపంచ దేశాల్లో ఆర్థికంగా 10వ స్థానంలో నిలిచేలా చేసింది. సింగపూర్ ఒక డైవర్స్ కంట్రీ. ఇక్కడ వేరు మతాల వాళ్ళు నివసిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా 5 మేజర్ రిలీజియన్స్ ఉన్నాయి. బుద్ధిస్ట్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, థాయిస్ట్, హిందూస్. ఈ దేశానికి ఉన్న సక్సెస్ స్టోరీ మరే దేశానికి ఉండదు. ఈ దేశానికి స్వాతంత్రం పోరాడి తెచ్చుకుంది కాదు. ఈ దేశంలో పేదరికాన్ని చూసి మలేషియా సింగపూర్ ని వదిలించుకుంది. మీ చావు మీరు చావండి, మీ దేశాన్ని మీరే పరిపాలించుకోండి అని విడిచిపెట్టి వెళ్లిపోయింది. అప్పటికే ఆ దేశంలో పేదరికంతో పాటు నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. లిటరసీ రేట్ 57% మాత్రమే. అంతేకాదు ఈ దేశ ప్రజలు డ్రగ్స్ కి అలవాటు పడిపోయి దొంగతనాలు కూడా చేసేవారు. 1965లో మలేషియా, సింగపూర్ 2 దేశాలుగా వేరయ్యాయి. దేశంలో 80% ఎకనామిక్ క్రైసిస్ చోటు చేసుకుంది. ఎంప్లాయ్మెంట్ జీరోగా మారింది. ఎక్కడ చూసినా అల్లర్లు, దోపిడీ, దొంగతనాలే కనిపించేవి. దేశమంతా అవినీతి బాగా పెరిగిపోయింది. ప్రజలకి ఎక్కువగా స్వేచ్ఛ ఇచ్చినా మాట వినరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సింగపూర్ ని కాపాడేందుకు ఆ దేశ అధ్యక్షుడు లీ చాలా కష్టమైన నిర్ణయాల్ని తీసుకున్నాడు. మొదట దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ఫైల్స్ ని పూర్తిగా బ్యాన్ చేశాడు. ఈ దేశంలో పౌరుడు ఇలానే ఉండాలి అని కొన్ని చట్టాలు తెచ్చాడు. ఇక క్రైమ్ మరియు కరప్షన్ లాంటి నేరాలు చేసే వారిపైన భయంకరమైన శిక్షలు విధించాడు. అలాగే డ్రగ్స్ అమ్మే వారిపైన, దానికి బానిసలుగా మారిన వారిపైన కూడా కఠినంగా వ్యవహరించేవాడు. దేశాన్ని నీట్ గా, క్లీన్ గా ఉంచేందుకు కొత్త రెగ్యులేషన్స్ ని తీసుకొచ్చాడు. దేశాన్ని డెవలప్ చేయాలంటే ముందు పరిశుభ్రత చాలా ముఖ్యం. అందుకే ప్రైమ్ మినిస్టర్ లీ కీప్ సింగపూర్ క్లీన్ అనే క్యాంపెయిన్ ని రన్ చేశారు. ఎవరైనా శుభ్రత పాటించకపోతే ఎక్కువ మొత్తంలో ఫైన్ వేశారు. వాటిలో భాగంగానే అక్కడ చూయింగం తినడం కూడా ఒక నేరంగా పరిగణించేవారు. అప్పట్లో ఈ కఠినమైన రూల్స్ ప్రజలకి నచ్చక ప్రభుత్వం మీద తిరగబడ్డారు. కానీ దేశం కోసం, దేశం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని లీ ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ప్రజల్ని దారిలో పెట్టడానికి, సోమరితనం నుంచి బయటకు తేవడానికి చాలా కష్టపడ్డారు. అంతేకాదు ప్రజల్ని కష్టపెట్టాడు కూడా.
ఈ రూల్స్ అన్ని అమల్లోకి వచ్చాక దేశం పరిస్థితి కుదుట పడింది. ప్రజలకి ప్రభుత్వంపై నమ్మకం కలిగింది. దేశ ఆర్థిక రాజకీయాలు మెరుగుపడ్డాయి. ఒక విజనరీ ఉన్న లీడర్ ఎలా ఆలోచిస్తాడో అలానే లీ తన దేశం కోసం కష్టపడ్డాడు. ఆ అవగాహనతోనే సింగపూర్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. దాంతో ముందుగా లీ సింగపూర్ లో హౌసింగ్ మీద దృష్టి పెట్టాడు. అప్పటికి సింగపూర్ లో సొంత ఇల్లు ఉన్న వాళ్ళు జస్ట్ 5% మాత్రమే ఉండేవారు. దీనికోసం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ని తీసుకొచ్చాడు. ప్రభుత్వం ప్రజల దగ్గర ఉన్న భూమిని తక్కువ రేటుకి కొనేలా చట్టాలు తీసుకొచ్చాడు. దాంట్లో ఇల్లు కట్టి తిరిగి మళ్ళీ ఆ ప్రజలకే ఇచ్చేలా చేశాడు. ఆ ఇంటిని ఎటువంటి కష్టం లేకుండా ప్రజలు పొందేలా ఒక చట్టం కూడా తెచ్చాడు. ఈ రోజు సింగపూర్ లోని ప్రజలు స్టేబుల్ గా సొంత ఇంట్లో ఉంటున్నారంటే ఈ చట్టాల మూలంగానే. హౌసింగ్ సమస్య ఒక పక్క సాల్వ్ చేస్తూనే ప్రజలకి ఉద్యోగాల కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు లీ. సింగపూర్ లో ఎటువంటి సహజ వనరులు లేవు, అయినా కూడా దేశాన్ని అభివృద్ధి చేయాలి. అప్పుడే లీ బయట దేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించడం మొదలుపెట్టాడు. తమ దేశంలో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా ఫారిన్ కంపెనీలను కోరాడు. ఎక్కువ కంపెనీలు ఆ దేశానికి రావడానికి నో ట్యాక్స్ పాలసీని అమలు చేశాడు. ఈ పాలసీ ప్రకారం ఏ ఫారిన్ కంపెనీ అయినా 10 సంవత్సరాల వరకు ఎటువంటి ట్యాక్స్ కట్టకుండా ఆ దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు. దాంతో ఈ దేశంలో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఆ విధంగా దేశంలో ఎంప్లాయ్మెంట్ రేటు కూడా పెరిగింది. జీరో ఎంప్లాయ్మెంట్ గా ఉన్న సింగపూర్ 10 సంవత్సరాల కాలంలో నిరుద్యోగం లేని దేశంగా మారిపోయింది. ఇది సింగపూర్ చరిత్రని తిరగరాసింది. ఎంప్లాయ్మెంట్ పెరిగాక దేశంలో అవినీతి కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఉద్యోగులు అవినీతి చేయకుండా ఉండేందుకు వాళ్ళకి ఎక్కువ మొత్తంలో శాలరీస్ ఇచ్చేవారు. అయినా కూడా అవినీతికి పాల్పడితే ఉరిశిక్ష విధించేలా కఠినమైన శిక్షలు అమలు చేసేవాడు లీ కున్ యూ. ఏ దేశమైనా డెవలప్ అవడానికి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. అందుకని సింగపూర్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని బలంగా ఎస్టాబ్లిష్ చేశారు. సింగపూర్ లో అన్ని రిలీజియన్స్ నివసించొచ్చని ప్రైమ్ మినిస్టర్ లీ చెప్పాడు. ఎథనిక్ ఇంటిగ్రేషన్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ప్రకారం గవర్నమెంట్ ఇళ్లలో అక్కడ నివసించే ప్రజల రేషియో ఫిక్స్డ్ ఉండాలి. ఒక బిల్డింగ్ లో 22% మలైస్, 84% చైనీస్, 10% ఇండియన్స్ మాత్రమే ఉండాలి. మిగతాది మైనారిటీ గ్రూప్ ఉండేలా ఒక చట్టం తెచ్చాడు. ప్రతి బిల్డింగ్ లో చైనీస్, మలైస్, ఇండియన్స్ ఖచ్చితంగా కలిసే ఉండాలి. రిలీజియన్స్ మధ్య విభజన ఉండేందుకు ప్రైమ్ మినిస్టర్ ఇలాంటి రూల్ పెట్టాడు. ప్రతి సంవత్సరం 21 జూలైన సింగపూర్ లో స్కూల్ పిల్లలు వేరే రిలీజియన్స్ యొక్క ట్రెడిషనల్ క్లోత్స్ వేసుకుంటారు. ఆ తరువాత అందరూ కలిసి డిక్లరేషన్ హామ్స్ చదువుతారు. పిల్లలకి స్కూల్ లెవెల్ నుండే సెక్యులరిజం, డైవర్సిటీ మరియు యూనిటీని పిల్లలకు నేర్పుతారు. సింగపూర్ కి స్వాతంత్రం వచ్చి 58 సంవత్సరాలైంది. ప్రస్తుతం ఈ దేశంలో 98% లిటరసీ రేటుతో ముందుంది. మోస్ట్ బిజినెస్ ఫ్రెండ్లీ దేశంగా నిలబడింది. బిజినెస్ చేయడానికి అనుకూలమైన దేశం సింగపూర్. ఒకప్పుడు పేదరికంతో నిండిన ఈ దేశం ఈ రోజు రిచెస్ట్ కంట్రీగా ఎదిగింది. అలాగే ప్రపంచంలోనే అవినీతి లేని దేశాల లిస్ట్ లో 4వ స్థానంలోను, సేఫెస్ట్ కంట్రీస్ లో 5వ స్థానంలోను, ఎకానమీలో 4th ప్లేస్ లో నిలిచింది. సింగపూర్ లో రాజకీయ నాయకులు రక్షణ రంగాన్ని దేశ ప్రజల రక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తారు. అలాగే దేశ సంపదను ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగిస్తారు. అంతేకాని అధికారంలో ఉన్నవాడికి ఒకలా, లేనోడికి ఇంకొకలా అని ఉండదు. అందరూ సమానమే. లీ కున్ యూ అభివృద్ధికి అవసరమైన నిజాయితీ, సోషల్ డిసిప్లిన్, పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ లాంటి విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టి వాటిని బాగా ఇంప్లిమెంట్ చేశారు. వీటిని చైల్డ్ ఎడ్యుకేషన్ లెవెల్ నుండి ఇంప్లిమెంట్ చేశారు. అందుకే సింగపూర్ ఇంత తొందరగా డెవలప్ అయింది. వ్యవస్థాపకుడు లీ నిజాయితీకి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రజలకు ఇతర వసతులు కల్పనలో దేశం వేగంగా అభివృద్ధి చెందింది. మనకంటే ఆలస్యంగా స్వాతంత్రం వచ్చినా అభివృద్ధిలో దూసుకుపోయింది. కారణం రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనే సూత్రమే. దీనికి పూర్తి విరుద్ధంగా మన ఇండియా ఉండటం వల్ల స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లైనా కనీస అవసరాలు తీర్చుకోలేని దేశంగా ఉంది. గత ప్రభుత్వాల వల్ల దేశం చాలా నాశనమైంది. ఇక్కడ నాయకత్వ లోపం దేశానికి పట్టిన పెను దరిద్రం అనే చెప్పాలి. ఇండియా ఇప్పుడిప్పుడే సూపర్ పవర్ గా ఎదుగుతుంది.